సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలు అవటం, డైరెక్టర్ల కొడుకులు కూడా హీరోలు అవటం, ప్రొడ్యూసర్ల కొడుకులు హీరోలు అవటం. యాక్చువల్గా గత ఒక 15 సంవత్సరాల నుంచి చూసుకుంటే పాత హీరోల పిల్లలు, హీరోయిన్ల పిల్లలు, డైరెక్టర్ల పిల్లలు, ప్రొడ్యూసర్ల పిల్లలు చాలామంది హీరోలు అయ్యారనమాట. అదొక ట్రెండ్ అనేది అంటే ఇక హీరో కొడుకు హీరో అయిపోతాడు నెక్స్ట్ అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట. కానీ దాంట్లోంచి కొంతమంది మాత్రం డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. అంటే మేము హీరోలం కాము, మేము డైరెక్టర్లు అయితే మనం, లేకపోతే కెమెరామెన్లు అయితే మనం, లేకపోతే ఇంకొకటి అయితే మనం, ఇంకొకటి డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళారు. కానీ వీళ్ళ అదృష్టం ఏంటయ్యా అంటే ఒక హీరో చచ్చి చెడి కష్టపడి లైఫ్ అంతా డక్కా ముక్కిలు తిని కొట్టుకొని ఒక స్టేజ్కి వచ్చి ఒక పెద్ద హీరో అయిన తర్వాత ఇక నెక్స్ట్ వాళ్ళ కొడుకు ఇక ఆస్తులు ఎలాగైతే పంచుతారో అలాగే. ఎందుకంటే ప్రొడక్షన్ సంస్థలు వీళ్ళ చేతుల్లో ఉంటాయి, సినిమాలన్నీ వీళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇక వీళ్ళు ఒక్కసారి ఓపెనింగ్ జరుగుతుంది కదా, సినిమా ఓపెనింగ్కి వచ్చేసి ఇక వీడు కష్టపడ్డాడు, వీడు అది చేశాడు, వీడు ఇది చేశాడు అని చెప్పేస్తే ఆటోమేటిక్గా పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఎందుకు అంటే వీళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్లు కాబట్టి, ఆ పెద్ద యాక్టర్లు చెప్తే జనాలు వచ్చి చూస్తారు కాబట్టి వీళ్ళ అభిమానులు చూస్తారు, కొత్తగా వచ్చిన ఆ హీరోకి రాబోయే అభిమానులు కూడా చూస్తారన్నమాట. వీళ్ళ అభిమానం పేరు మీద వాళ్ళకి అభిమానులు స్టార్ట్ అవుతారు. వాళ్ళు కనుక రేపు పొద్దున పిల్లలు మంచిగా బాగా యాక్టింగ్ చేసి, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని గనక వాళ్ళు ఉపయోగించుకొని ప్రూవ్ చేసుకునే టాలెంట్ నిజంగా అభిమానుల్ని సంపాదించుకుంటే అక్కడి నుంచి వాళ్ళని ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోతారు అనమాట. ఎగ్జాంపుల్ తీసుకొని మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. దాన్ని ఆయన ఆస్తి ఇవ్వటం ఒక్కటే కాదు, ఆయన కష్టము, ఆయన గొప్పతనము, ఆయన హార్డ్ వర్క్ రామ్ చరణ్కి ఇచ్చారు. ఒక సినిమా, 2 సినిమాలు, 3 సినిమాల తర్వాత రామ్ చరణ్ కష్టపడ్డారు. ప్రమోషన్ ఎంతకని చేయగలుగుతారు? ఎవరైనా కానీ ఒక సినిమాకి చేయగలుగుతారు, ఎందుకంటే తండ్రి కాబట్టి. 2 సినిమాలకు చేయగలుగుతారు. 3వ సినిమా నుంచి ఆబ్వియస్లీ ఆయన హార్డ్ వర్క్, ఆయన మంచితనము, ఆయన డిసిప్లిన్ ఇవే కాపాడతాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అలాగే చాలామంది వాళ్ళ కష్టం పిల్లలకి ఇచ్చారు, దాన్ని వాళ్ళు నిలబెట్టుకొని ఒక రేంజ్కి వచ్చారనమాట. అలాగే ఇప్పుడు హీరో ధనుష్ కొడుకు కూడా సినిమా హీరో కాబోతున్నాడా అనేటువంటి సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్లు అయితే చక్కర్లు కొడుతున్నాయన్నమాట. ఎందుకంటే జనరల్గా హీరో కొడుకు పెద్ద అవుతున్న కొద్దీ ఎక్కడో కనపడుతున్నప్పుడు ఫోటోలు పెట్టేయడం, ఇన్స్టాలు తర్వాత వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, సార్ మీ కొడుకు ఎప్పుడు హీరో అవుతారు, మీ కొడుకు ఎప్పుడు హీరో అవుతారు అడుగుతుంటారు కదా. సో అలాగా ధనుష్ మొన్న రీసెంట్గా ఒక సినిమా ప్రెస్ మీట్ అది జరిగినప్పుడు, అంటే జనరల్గా సినిమా ఓపెనింగ్ అది జరుగుతుంది కదా, రిలీజ్కి దగ్గరలో ఉన్న టైంలో ఆ టైంలో డిస్కషన్ ఏదో వచ్చిందట. ధనుష్ కొడుకు యాత్ర మరి హీరో కాబోతున్నాడా అనేసి డిస్కషన్ జరిగింది. సో యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి టాక్ ఏంటయ్యా అంటే ధనుష్ వచ్చేసి యాత్రని హీరోగా పెట్టి, అంటే ధనుష్ కొడుకుని హీరోగా పెట్టి తను డైరెక్షన్, ఆల్రెడీ ధనుష్ ఇంతకుముందు డైరెక్షన్ కూడా చేశాడు, సో తను డైరెక్షన్ చేయబోతున్నాడు అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అక్కడిక్కడ సోషల్ మీడియాలో ఉంది. మరి ఇది ఏదంతవరకు కరెక్టో తెలియదులే కానీ మరి ధనుష్ని అడిగినప్పుడు మాత్రం ఆయన ఏం చెప్పాడంటే, నేను 16 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చా, ఎందుకంటే కాదల్ కొండేన్ అని ఒక తమిళ సినిమా ఉంటుంది, సో అది ఫస్ట్ సినిమా నేను అనుకుంటున్నా. మరి అసలు ఎంత ఖతర్నాక్ సినిమా అనమాట, చాలా బాగుంటుంది ఆ సినిమా అయితే మాత్రం. అది ఫస్టో సెకండ్ నాకు కరెక్ట్ తెలియదు, కానీ ఆ 16 ఏళ్ల వయసులో నేను ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగలేక సినిమాల్లోకి వచ్చాను, కానీ నా కొడుకు ఇప్పుడు 19 ఏళ్ళు, ఇంకా టైం ఉంది, అప్పుడే సినిమాల్లోకి వస్తాడా రాడా అనేది మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మోస్ట్ ప్రాబబ్లీ మరి హీరో అవుతాడా అవడా, అసలు సినిమా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పారనమాట. అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి, అంటే ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నాడు, కొడుకు హీరోగా నటించబోతున్నాడు అనేది అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదని అయితే అనిపిస్తుంది. బట్ చెప్పలేం, ఏది ఎనీ టైం ఏ న్యూస్ ఎప్పుడు కరెక్ట్గా బ్లాస్ట్ అవుతుందో తెలియదులే. కానీ మొత్తానికైతే మాత్రం హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు, హీరోయిన్ల కొడుకులు కూడా హీరోలు అవుతున్నారు, వాళ్ళ అమ్మాయిలు అయితేనేమో హీరోయిన్లు అవుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే ఫ్రెండ్స్ ఇది. సో త్వరలో ధనుష్ కొడుకు యాత్రను కూడా మనం హీరోగా చూడబోతున్నామా అనేది అయితే మాత్రం త్వరలో తెలుస్తుంది. ఇలాంటి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో చూడాలనుకుంటే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో 4కి షేర్ చేయండి. బాయ్, హ్యావ్ గుడ్ డే.